మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, అసన్పర్తి మండలాల పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు, బ్యాంక్ లింకేజీ, ప్రమాద బీమా, రుణ బీమా, మహిళా సంఘాల ద్వారా నడుపుతున్న ఆర్టీసీ బస్సులకు అద్దె చెల్లింపులు, నూతన రేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదాదేవితో కలిసి పంపిణీ చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసేందుకు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను, సోలార్ విద్యుత్ కేంద్రాలను, ఆర్టీసీ బస్సులు ఇస్తున్నామని తెలిపారు. సోలార్ విద్యుత్ రెడ్కో సంస్థ ద్వారా తిరిగి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఉద్దేశం లక్ష్యంగా మహిళల ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలకు 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా, రుణ బీమా 22 లక్షలు, బ్యాంకు లింకేజీ 40 కోట్ల 45 లక్షలు, వడ్డీ లేని రుణాలు 7 కోట్ల 76 లక్షలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 3532 మహిళా సంఘాలకు 39,212 మంది సభ్యులున్నారని తెలిపారు. మహిళలందరూ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదని, ఇంట్లో వండడం నుంచి పిల్లల విద్యాభ్యాసం వరకు అన్నింటిలోనూ మహిళలు ముందుంటారని తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం మహిళలకు పైసా కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. మరి ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమం మిషన్ ఏర్పాటు చేసి సంవత్సరమైన సందర్భంలో మరి ఈ రోజు మన జిల్లాలో మొదటిగా మనం ఈ వతని ఏంటంటే ఇది ప్రార్థన గీతం. అరే మీరు 1 వీక్ అని చెప్పండి. ఇప్పుడు 8 లక్షలతో శారీ సెంటర్, టైలరింగ్ ప్లస్ స్టిచ్చింగ్ 4గురికి ఉపాధి కల్పిస్తున్నాను. ఇక్కడ నేను ఒక ఎంటర్ప్రీనియర్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగానంటే మన గవర్నమెంట్ అందిస్తున్న సహాయ సహకారాలు, ప్రోత్సాహమే కారణమని నేను చెప్పుకుంటున్నాను. ఓకే, వీళ్ళు ఎంటర్ప్రీనియర్ అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్నాం. అట్లా పర్వతగిరి నుంచి సార్ ప్రియాంక, మమత అండ్ స్వప్న. సో గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా రాజలక్ష్మి ట్రైనింగ్ తీసుకున్నారు. మరి చాలా చేతులు తీసుకుంటున్నారో చెప్పండి. పర్వతగిరి నుంచి అనుమన్య మేనక, ఎందుకంటే చాలా మంది వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అసలు వాళ్ళు రేడియో గారు 9 కోట్లు. మరి ఇప్పుడు చెప్పిన మండలాల వాళ్ళు ఆ నాయకులు కూడా వచ్చి వారి చేతుల మీద కూడా ఎమ్మెల్యే గారితో కలిసి చెక్స్ పంపిణీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఉన్నారు 54 లక్షలు లోన్ బీమా 5 ఇస్తారు. అదే గోడౌన్ గురించి 4 తర్వాత అసంపత్తి మండలం నాయకులు కూడా మీరు సూర్యోదయ ఎపిఓ ఎంత కోరుతున్నా తీసుకున్న వాళ్ళు
మీరు వెళ్ళిపోయి మీ యొక్క స్థలాలలో కూర్చోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. తదుపరి రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తర్వాత హసనపట్టి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. తదనంతరం మరి ఐదవకి సంబంధించి 2,20,00,000 చెక్కులు మరి గౌరవ ఎమ్మెల్యే గారి చేతిలో తీసుకుంటున్నాం. ఐదవకి సంబంధించిన మండలికి సంబంధించినటువంటి గౌరవ లీడర్స్ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసింది. కానీ ఎక్కడన్నారో అక్కడే కూర్చోవాలి. మన మహిళలంటేనే క్రమశిక్షణ, మహిళలంటేనే డిసిప్లిన్. మనం ఆ పేరు పోగొట్టుకోకూడదు. దయచేసి దయచేసి ఆ సంబంధిత చెర్లపల్లి అరుణ ఎన్నో సంవత్సరాల వాళ్ళ యొక్క కళ మరి ఇప్పుడు నెరవేర్చి వార్డ్ నెంబర్ 6 మరి అనుభవం వసంత వచ్చారా? వెరీ గుడ్. గజ్జల రజనీ జమ్మన్నపేట వీళ్ళకే వచ్చిందా అనుకోవద్దు. బుక్య కవిత వర్ధన్నపేట వచ్చారా? బుద్ధిపోయిన దీపిక వర్ధన్నపేట. వేర్ ఇస్ యువర్ వైఫ్? ఓకే 5 నిమిషాల కార్యక్రమం అయిపోతుంది. దయచేసి ఎవరు కూడా మిసి నాయకులు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నా. మహమ్మద్ ఇజ్జగిరి, రమ్య ఇజ్జగిరి వచ్చారా? ఓకే. నాంపల్లి శ్రావణి, అదేవిధంగా బోయిని అనిత సంతోషంగా కొట్టాలి. తర్వాత చివరిగా గంగుల స్రవంతి వచ్చారా? గంగుల అందరు పడతానమ్మా. సెల్లన్ కట్రాను ఉండవన్నా, ఒక్క నిమిషం ఉండవన్నా.